మైవి3 సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలండి. ముఖ్యంగా మీకు ఒక 2 విషయాల గురించి చెప్పాలండి. అంటే కొంతమంది నాకు పెట్టిన మెసేజ్‌ని మీకు ఆ డౌట్ క్లియర్ చేయాలి. ఆ పెట్టిన మెసేజ్ ఏందిరంటే ఎండీఓడబ్ల్యూలో ఉన్నారు. ఆఫీసులు ఎందుకు మూసారని కొంతమంది మెసేజ్ పెట్టారు. దానికి ఆన్సర్ ఈరోజు ఎందుకు ఇస్తున్నానంటే, దానికైనా ప్రూఫ్ అనేది మీకు అందరికీ చూసే ఉంటారు ఇప్పటికి. నేను చూశాను. కొన్ని తమిళనాడు స్ ఛానల్ అంటే న్యూస్ ఛానల్. పెద్ద పెద్ద న్యూస్ ఛానల్లే మన మైవి3 జూన్ ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికంతా వెళ్లి గూడా విచారణ అనేది జరుగుతుంది. అక్కడ ఎవరు లేరు. లేనందువలన అక్కడ లైవ్ చూపిస్తున్నారు. ఆఫీసు మైవి3 ఆఫీసు మూతేసేశారు. జనాల్ని మోసం చేశారని గూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఎందుకు మూత ఏశారు అనే దానికి ఆన్సర్ ఇప్పుడు చెప్తా. ఒక 2001లో ఎంఎల్ఎం కంపెనీలో ఇదేలాగా ఒక ఎండీ గారు కొంతమంది వ్యక్తులు అంటే ఒక పార్టీకి చెందిన వ్యక్తులు ఇదేలాగా వచ్చి అదే కంపెనీలో డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వను అనే ఒక కారణం వల్ల ఆ యొక్క కంపెనీ ఎండీ మీద తప్పుడు కేసులు పెట్టి ఇదే మాదిరిగా ఈఓడబ్ల్యూలో విచారణలు పెట్టారు. పెట్టినప్పుడు నేను ఇక్కడ మొత్తం ప్రూఫ్స్ నేను చూపిస్తున్నాను అనేసి ఆయన జడ్జాగా చెప్పాడు. చెప్పి ఆఫీసులు ఎక్కడెక్కడ ముయ్యలేదు. అర్థమైందా? అప్పుడేం జరిగిందంటే కొంతమంది న్యూస్ ఛానల్ వెళ్ళి అక్కడ విచారణ చేసి ఇదిట్లా అనేసి అక్కడ ఉండే ఆఫీసులో ఉండే వ్యక్తులు గాని, అక్కడ ఉండే డైరెక్టర్లు గాని, ఆ కంపెనీ డైరెక్టర్లు ఎంఎల్ఎం కంపెనీ డైరెక్టర్లు గాని అన్ని నిజాలు చెప్పినా, ప్యూర్‌గా చెప్పినా ఈ న్యూస్ ఛానలోళ్ళు ఏం చేశారంటే డబ్బుకు పాల్మారి కొన్ని తప్పుడు ప్రసారం చేసి అవన్నిటి కూడా పోలీసు వారు సీజ్ చేయడం జరిగింది. ఆయన ఎంఎల్ఎం కంపెనీ ఆఫీసులు గాని, తన ఆస్తులు గాని అన్నిటికి కూడా సీజ్ చేయడం జరిగింది. బయటకొచ్చిన తర్వాత అందరికి అమౌంట్ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఇవన్నీ సీజ్ చేసిన వల్ల అమౌంటు లేట్ అయింది ఇచ్చేదానికి. అర్థమైందా? దాన్ని రావాలా ఇయన్నీ సీజ్ చేస్తే మళ్ళీ కొంత టైం పడుతుంది. మళ్ళీ 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు కూడా పట్టొచ్చు. అలాంటి పరిస్థితి మన కంపెనీకి రాకూడదు అనేసి ఇప్పుడు మన కార్తీక పిల్లయ్య గారు ఆ రోజు చెప్పినట్లుగా అన్ని జూన్ ఆఫీసులు కూడా ఎండీ గారు మైవి3 ఎండీ గారు బయటకు వచ్చేంత వరకు కూడా అక్కడ ఆఫీసులన్నీ కూడా లీవ్ తీసుకోండి, షట్టర్లు ముయ్యండి, ఎవరు ఎన్ని చెప్పుకున్నా మనకి ఇబ్బంది లేదు. మన ఎండీ గారు బయటకు వచ్చిన తర్వాత అన్ని యథావులుగా రన్నింగ్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే మీకు అందరికీ అర్థం కావాలా. కొన్ని న్యూస్ ఛానల్ మీరు ఆల్రెడీ కొన్ని మన గ్రూపులలో కూడా అన్ని గ్రూపుల్లో కూడా అది వీడియో అనేది షేర్ అయి ఉన్నది. ఇక్కడ మైవి3 కంపెనీ లేదు, షట్టర్ మూసేశారు, మక్కులను మోసం చేశారు. అంటే మక్కులు అంటే జనాభా, మన జనాభాని మోసం చేశారు. ఇన్ని కోట్ల మందిని జనాభాని మోసం చేసి తన ఈఓడబ్ల్యూలో ఉన్నారు, ఆఫీసులు కూడా మూతేసేశారు, ఇంకా మీకు డబ్బులు రాదు అన్నట్లుగా వాళ్ళకి నోటుకు వచ్చింది. ఇంక అక్కడ లేరు కదా, వాళ్ళకి ఏది కావాలంటే అది చెప్పడం జరుగుతుంది. అందువల్ల 10 రోజులు సార్ వచ్చేదాకా జూన్ ఆఫీసులు అనేది మూతేయడం జరిగింది. ఇదే అండి ఆన్సరు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆలోచించండి. మీరు ఏమనుకుంటున్నారో అనేది కూడా నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.